గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము మార్నింగ్ క్లాస్లో సింప్లెస్ట్ ఫామ్ గురించి నేర్చుకున్నాము. ఆ సింప్లెస్ట్ ఫామ్ గురించి ఇంకొక పేరే లోయెస్ట్ ఫామ్ అని చెప్తాము. దీనికోసం మనము ఏదైనా ఒక ఫ్రాక్షన్ తీసుకోవాలి. ఆ ఫ్రాక్షన్ మనం ఏం చేయాలంటే పైన విలువని న్యూమరేటర్ అంటాము, కింది విలువని డినామినేటర్ అనేసి అంటాము. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండింటినీ కూడా మనము ఒకే టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ 2 టేబుల్ వాడదాం. సో 2 టేబుల్లో 16 ఎన్ని టైమ్స్ వస్తుంది? ఈ 8 టైమ్స్ వస్తుంది. సో న్యూమరేటర్లో 2 టేబుల్ వాడినప్పుడు డినామినేటర్లో కూడా 2 టేబుల్ వాడాలి. 2 టేబుల్లో 20 ఎన్ని టైమ్స్ వస్తుంది? 10 టైమ్స్ వస్తుంది. సో అప్పుడు మనకు కావాల్సిన ఫ్రాక్షన్ ఏమి? 8/10. మీరు మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 8 to 10 ఏ టేబుల్లో వస్తుంది? ఒకే టేబుల్లో 2 టేబుల్లో వస్తుంది. 2 టేబుల్లో 4 టైమ్స్, 2 టేబుల్లో ఇది 5 టైమ్స్. ఓకేనా? ఇప్పుడు 4, 5 చూడండి, 4/5 అనే ఫ్రాక్షన్ వచ్చింది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాలి 4, 5 ఒకే టేబుల్ క్యాన్సిల్ అవుతుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు 4, 5 ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? ఏ టేబుల్లోనూ క్యాన్సిల్ కాదు, ఓన్లీ మనకు 1 టేబుల్లో మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. అలా మనము ఏదైనా ఒక ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్ని క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ ఫ్రాక్షన్లో మనకు వచ్చిన ఆన్సర్లో 1 టేబుల్లో మాత్రమే క్యాన్సిల్ అవ్వాలి. అలా అయ్యిందంటే అటువంటి దాన్ని మనము సింప్లెస్ట్ ఫామ్ అని చెప్తాం. ఓకేనా? సో అదే విధంగానే ఒకసారి ఇది ట్రై చేయండి. దీన్ని కూడా న్యూమరేటర్ డినామినేటర్ ఒకే టేబుల్ క్యాన్సిల్ చేసుకోండి. మీకు ఎన్ని టైమ్స్ వస్తుందో తెలియనప్పుడు మార్నింగ్ చెప్పినాను కదా, డివిజన్ చేసుకొని చేయండి ఒకసారి. నెక్స్ట్ ఒకసారి చూడండి, కంపేరింగ్ ఫ్రాక్షన్స్ గురించి కూడా నేర్చుకున్నాము. ఈరోజు మనకు ఈవినింగ్ క్లాస్లో ఈ గుర్తుని మనం లెస్ దెన్ అంటాం, ఈ గుర్తుని మనము గ్రేటర్ దెన్ అంటాం, ఈ గుర్తుని మనం ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, ఏదైనా ఒక 2 ఫ్రాక్షన్స్ తీసుకోండి. 8/5, 4/5 ఇలా ఒక 2 ఫ్రాక్షన్స్ తీసుకుందాం. ఇప్పుడు ఈ 2 ఫ్రాక్షన్స్లో ఏది పెద్దది ఏది చిన్నదో కనుక్కోవాలి. అలా కనుక్కోవాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ మీరు డినామినేటర్స్ చూడాలి. ఇక్కడ డినామినేటర్ ఏముంది? ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే డినామినేటర్స్ అనేది ఈక్వల్గా ఉంది. కాబట్టి మనము న్యూమరేటర్స్ని మాత్రం పోలిస్తే సరిపోతుంది. ఇక్కడ ఏముంది? 8, ఇక్కడ ఏముంది? 4. సో ఇక్కడ 8, ఇక్కడ 4. ఓకేనా? ఇప్పుడు 8 అనేది 4 కంటే పెద్దదా చిన్నదా? పెద్దది, అంటే గ్రేటర్ దెన్. అప్పుడు ఈ గుర్తు వాడాలి. ఓకేనా? ఈ గుర్తు వాడాలి. ఇప్పుడు ఈ విధంగా మనకు ఫ్రాక్షన్స్లో ఏదైనా ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ అనేది ఒకేలాగుంటే దాన్ని మనము లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇప్పుడు 2/3 5/8 అనేసి అనుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2/3 ఒక ఫ్రాక్షన్, ఇక్కడ 5/8 అని ఒక ఫ్రాక్షన్ ఉంది. దీంట్లో మనకేమరా అంటే డినామినేటర్స్ అనేది వేరుగా ఉంది. ఇక్కడేమో డినామినేటర్ 3 ఉంది, ఇక్కడేమో డినామినేటర్ 8 ఉంది. ఇలా డినామినేటర్స్ అనేది వేరుగా ఉన్నప్పుడు దాన్ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్తాం. ఇలా అన్లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే
మనము రెండు ఫ్రాక్షన్స్లోను దీంట్లో కావచ్చు లేదా దీంట్లో కావచ్చు రెండిట్లోనూ మనం డినామినేటర్స్ అనేది ఈక్వల్ చేసుకోవాలి. అలా డినామినేటర్స్ అనేది ఈక్వల్ చేసుకునే దానికి మనము బటర్ఫ్లై మెథడ్ అని వాడతాం. బటర్ఫ్లై మెథడ్ అంటే బటర్ఫ్లై పద్ధతి అనేది వాడతాం అన్నమాట. ఈ బటర్ఫ్లై మెథడ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఏముంది 8, దాన్ని తీసుకొని పోయి ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం. 8 2s are 16 అది ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఏముంది 3 ఉంది, దాన్ని తీసుకొని పోయి 5తో మల్టిప్లై చేస్తాం. 3 5s are 15 అది ఇక్కడ రాసుకుంటాం. ఈ పక్క రాసుకుంటాం. రాసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో ఈ రెండు డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి. 3 8s are 24. సో ఆ 24ని ఇక్కడ డినామినేటర్లో రాయాలి, ఇక్కడ డినామినేటర్లో రాయాలి. ఓకేనా? ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు డినామినేటర్స్ ఈక్వల్గా ఉంది కదా, కాబట్టి ఇవి రెండింటిని మనం ఏమని చెప్తాము, లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్తాం. అప్పుడు మనం ఏం చూడాలి, న్యూమరేటర్స్ని చూడాలి. ఇప్పుడు న్యూమరేటర్లో ఏముంది 16, ఇక్కడ 15. ఇప్పుడు మీరే చెప్పండి 16 అనేది 15 కంటే పెద్దదా చిన్నదా? పెద్దది, కాబట్టి గ్రేటర్ దెన్ అని చెప్పి రాయాలి. ఓకేనా? ఈరోజు మీకు క్లాస్లో సింప్లెస్ట్ ఫామ్ లేదా లోయెస్ట్ ఫామ్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, అవి చేయండి. అదేవిధంగానే కంపేరింగ్ ఫ్రాక్షన్స్, రెండు ఫ్రాక్షన్స్లో ఏది పెద్దది ఏది చిన్నది ఈరోజు చెప్పించినాను, అది చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఇంకా కూడా అడగండి రేపు. ఓకేనా? థ్యాంక్ యూ.